సో గైస్ అందరూ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇంకా రిమైనింగ్ వచ్చే వాళ్ళు వస్తారు. ఒక 5 minutes తర్వాత మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో 1 by 1 అండ్ మీ యొక్క లొకేషన్ అండ్ మీ క్వాలిఫికేషన్, మీ పేరు జస్ట్ ఇంట్రడ్యూస్ చేయండి. ఓకేనా? శేషు చెప్పగలరా మీరు? శేషు హలో శేషు వినపడుతుందా? హలో శేషు వాయిస్ వినపడుతుందా? శేషు హలో. ఓకే సునీల్ మీరు చెప్పండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి, మీ క్వాలిఫికేషన్ అవి చెప్పండి. West Godavari district, sir. I'm from Palakolu, sir. I'm a BTech graduate, sir. I'm looking for. ఓకే డన్. సో వెస్ట్ గోదావరి మీది? Yes, sir. West Godavari, sir. ఓకే ఓకే బీటెక్ క్వాలిఫికేషన్. ఓకే డన్. సో నెక్స్ట్ శేషు వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా శేషు? నెక్స్ట్ వెంకటేష్. వెంకటేష్ నీ పేరు, క్వాలిఫికేషన్, ఏ డిస్ట్రిక్ట్? తెలుసు కదా సార్. నాకు తెలుసు, తెలియాలి కదా. కంటిన్యూ. కడప డిస్ట్రిక్ట్, కడప మండలం. ఓకే. సో క్వాలిఫికేషన్ ఏంటి? నేను జి వెంకటేష్, క్వాలిఫికేషన్ ఇన్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ శిల్ప మీరు చెప్పండి. హలో మా మ్యూట్ తీసుకోండి అమ్మా. శేషు అండ్ శిల్ప మీరు మ్యూట్ తీయండి. ఇక్కడ చేస్తానా? హలో చెప్పండి శిల్ప చెప్పండి. ఎక్కడి నుంచి మీరు? సార్ మా చిత్తూరు సార్. చిత్తూరు. ఇప్పుడు బెంగళూరులో స్టే చేస్తున్నాను. అవును. ఓకే. మీ క్వాలిఫికేషన్? ఎంబీఏ సార్ నా క్వాలిఫికేషన్. ఎంబీఏ. ఓకే. జాబ్ చేస్తున్నారండి ఏమైనా? లేదు లేదు. ఓకే డన్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ శ్రావణి మీరు చెప్పండి. హలో మా చెప్పండి అమ్మా శ్రావణి. మా పేరు శ్రావణి సార్. ఓకే. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి? సార్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే. ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ అమ్మా? కడప డిస్ట్రిక్ట్ సార్. కడప డిస్ట్రిక్ట్. ఓకే థ్యాంక్ యూ. సో మారుతి. Hello. మారుతి Sir, చెప్పండి. I am Maruti sir from Medak sir. Medak district sir. మెదక్ డిస్ట్రిక్ట్. క్వాలిఫికేషన్ ఏంటి మీది? MCom sir. ఎంకామ్. ఓకే థ్యాంక్ యూ. శేషు మీరు మ్యూట్ తీయండి. శేషు Yeah. Hello. చెప్పండి శేషు వినపడుతుందా? వినపడుతుంది. చెప్పండి మీ పేరు. మీ పేరు? ఫ్రమ్ విజయవాడ. ఓకే. వర్కింగ్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మ్యాక్సిమం గ్లోబల్ సాఫ్ట్వేర్ హైదరాబాద్. ఓకే ఓకే గుడ్. సో నెక్స్ట్ చరణ్. చరణ్ మ్యూట్ ఆన్ చేసుకోండి. హలో యా ఓకే గైస్, ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. మనం స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకేనా? ఓకే డన్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే స్క్రీన్ కనబడుతుంది కదమ్మా? ఓకే డన్. సో
నా పేరు లోకేష్ అండి. ఐఎమ్ లోకేష్. నా MBA కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్గా నేను ఏమేమి టీచ్ చేస్తానంటే RSA అండి, రీటైల్ సేల్స్ అసోసియేట్, అండ్ BFSI, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, అండ్ LPO, లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్. ఇవి TOT సర్టిఫైడ్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద అప్రూవ్డ్, అంటే ఒక సర్టిఫైడ్ ట్రైనర్ లాగా. అంటే సెంట్రల్ గవర్నమెంటే ఒక సర్టిఫైడ్ ట్రైనర్ని ఒక ముద్ర వేయటం అనమాట. సో ఈ మూడింటి గురించి నేను టీచ్ చేస్తాను. యాజ్ యూజువల్ టాలీ గురించి కూడా టీచ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా టోటల్గా నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి టాలీ మీద. సో నేను ఇంతకుముందు మా కడపలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారనమాట. మా హోల్ కడప డిస్ట్రిక్ట్ మొత్తం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మేమే చేసి వాళ్ళకి రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అకౌంట్స్ మనం మెయింటైన్ చేయాలనేది క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు నేను మోర్ దాన్ 100,000 మెంబర్స్ పైగానే నేను స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో బిఫోర్ నేను సింక్రోసర్వ్ అనే కంపెనీలో వర్క్ చేశాను. అంతకు ముందుగా టాలీ డిస్ట్రిబ్యూటర్, అంటే మా కడప జిల్లాలో ఉన్న ఫ్యూచర్ మైన్స్ టాలీ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాను. తర్వాత సింక్రోసర్వ్లోకి వెళ్ళాను. ప్రజెంట్ నేను నిహార్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను ట్రైనర్గా. ఓకేనా. టెక్నికల్ సపోర్టర్ అండ్ టాలీ ట్రైనర్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా నేను వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు నేను నా యొక్క హాబీస్ వచ్చి ఏదైనా న్యూ అప్లికేషన్స్ నేర్చుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. మోర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, తర్వాత డాక్టర్స్ కూడా నేను క్లాసెస్ చెప్పాను అబౌట్ టాలీ గురించి. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ అండి. సో నెక్స్ట్ ఇది మన యొక్క ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రెఫర్ చేయండి. సో ఇప్పుడు మనకి కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మన కోర్స్ వచ్చేసి టాలీ ప్రైమ్ విత్ GST. సెక్టార్ వచ్చేసి MSME, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే టాలీ సాఫ్ట్వేర్ అనేది మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మాత్రమే యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ యూజ్ చేయరు. సో ఎందుకంటే దాని యొక్క టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక ఆర్గనైజేషన్ యొక్క టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫికో లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి టాలీ ప్రైమ్ అనేది యూజబుల్ అవుతుంది. ఇక్కడ మన కోర్స్ కంటెంట్ అనేది మనం చూస్తే, సో ఫస్ట్ మనం టాలీ నేర్చుకునే ముందు మనం బిఫోర్ ఏం తెలుసుకోవాలంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాతనే మనం టాలీలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ కంటెంట్ చూసుకుంటే మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ గురించి తెలుసుకుంటాం, ఓవర్వ్యూ ఆఫ్ GST, అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి తెలుసుకుంటాము. మనకి డ్యూరేషన్ 2 months మ్యాక్సిమం. ఓకే. సో తర్వాత చూస్తే మీకు ఆన్లైన్ ట్రైనింగ్లో ఇచ్చే ఆబ్జెక్టివ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనము అకౌంటింగ్ అండి. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ మన అకౌంట్స్ గురించి తెలుసుకోవాలి. సో డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇది మినిమం అంటే మినిమం. ఒకవేళ బేసిక్ స్టూడెంట్స్ అయినా, నాన్ బేసిక్ స్టూడెంట్స్ అయినా, కామర్స్ స్టూడెంట్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్ అయినా, ఇవి మినిమం తెలుసుకోవాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అకౌంట్స్లో. ఇవి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయండి. చాలా మంచిగా నేర్చుకోవచ్చు, చాలా బాగా గుర్తుగా ఉంటాయి. వీటిని తెలుసుకున్న తర్వాతే మనము టాలీలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ 3 days మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయండి. బేసిక్ క్లాసెస్ తర్వాత టాలీలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది చూపిస్తాం. ఓకే. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, ఫంక్షన్ కీస్ తెలుసుకున్న తర్వాత గ్రూప్స్ తెలుసుకున్న తర్వాత మనం టాలీలోకి ఎంటర్ అవుతాం. సో టాలీలోకి ఎంటర్ అయిన తర్వాత, సో దాని ఇంట్రడక్షన్ ఏంటి, కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఓచర్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ కూడా ఏ విధంగా ఆటోమేటిక్గా అవే జనరేట్ అవుతాయి అనేది మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత GSTకి వస్తే డెఫినేషన్ ఆఫ్ GST, టైప్స్ ఆఫ్ డీలర్స్, తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, కరెంట్ స్ట్రక్చర్, GSTR 1 అంటే ఏంటి, GSTR 2 అంటే ఏంటి, GSTR 3 అంటే ఏంటి, GSP అంటే ఏంటి, వీటి గురించి కూడా మనం క్లియర్ కట్గా రాబోయే రోజుల్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఫస్ట్ మనం చూస్తే, మనం చెప్పాం కదా, ఫస్ట్ అకౌంట్స్ గురించి తెలుసుకున్న తర్వాత టాలీ ప్రైమ్లోకి వెళ్తాం మనం. సో అసలు మినిమం టాలీ ప్రైమ్ ఎందుకు నేర్చుకోవాలి? సో అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ద్వారా, లేకుంటే టాలీని మెయింటైన్ చేయడం ద్వారా ఏంటి డిఫరెన్స్ అంటే, ముందు బ్రీఫ్గా టాలీ ఏం నేర్పిస్తుంది, ఏం నేర్చుకోవచ్చు టాలీ అనేది తెలుసుకున్నాం. ఇక్కడ టాలీ ప్రైమ్ అండి. మనకి బిఫోర్ టాలీ ERP అని ఉండేది. మా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరు?
సునీల్ మ్యూట్ లో పెట్టుకో. ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకేనా. సో ఇక్కడ టాలీ ప్రైమ్ ఉన్నాం. సో టాలీ ప్రైమ్ బిఫోర్ మనకి టాలీ ఈఆర్పి అని ఉండేది. ఓకేనా. సో అది ఇప్పుడు ప్రజెంట్ లేదు. మనకి లేటెస్ట్ వర్షన్ మార్కెట్లో టాలీ ప్రైమ్ 2.0 లేటెస్ట్ మనకి మార్కెట్లోకి వచ్చింది. సో దాని యొక్క సింబల్ ఈ విధంగా ఉంది, బ్లూ, సో తర్వాత ఆరెంజ్, తర్వాత స్కై బ్లూ ఇచ్చాడు. ఈ విధంగా మారడం జరిగింది. అసలు టాలీ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. అంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత దాని యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒకటి మనకు ఉంటుందండి. ఓకేనా. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అంటే మనకి 1/4తో స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని డైలీ మనము డేట్ వైజ్ ఎంటర్ చేసుకుంటాం. అలా చేసుకుంటూ వేయడం జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటే ఒక సీక్వెన్స్ లో ఎంటర్ చేసుకుంటూ పోయేదాన్నే మనం టాలీ ఫుల్ ఫామ్ అని చెప్పుకుంటాం. ఓకే. సో తర్వాత చూస్తే మనకి ఇక్కడ వాట్ ఈస్ ద టాలీ అన్నారు. టాలీలో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చూస్తే ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని తెలుసు మనకి. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఏమేమి మెయింటైన్ చేస్తాం అనేది కూడా మనకు తెలుసు. సో అవి ఏమిటి అని చూస్తే సర్వీస్ రిలేటెడ్ నేర్చుకుంటాం, ఇన్వెంటరీ రిలేటెడ్ నేర్చుకుంటాం. సర్వీస్ రిలేటెడ్ అనే ప్రాబ్లమ్స్ ఎక్కడ చేస్తాము అంటే హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, సో తర్వాత మనకి రెస్టారెంట్స్, థియేటర్స్, అక్కడ సర్వీస్ జరుగుతుంది. అంటే అక్కడ లిమిటెడ్లో ప్రాఫిట్ వస్తుంది, అంటే ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే అక్కడ మనకి ప్రాఫిట్ అనేది లిమిట్గా వస్తుందని చెప్పుకుంటాం. తర్వాత ఇన్వెంటరీ అన్నారండి. ఇన్వెంటరీ అంటే ఏంటి, మనకి పర్టికులర్గా మీరు వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అది మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా ఏదైనా కావచ్చు. అక్కడ ఏంటి 100 రూపీస్ పర్చేజ్ చేస్తారు, 200 రూపీస్కి మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. అంటే 100 రూపీస్ మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తారు, దాన్ని ఇన్వెంటరీ అంటారు. లైక్ సో మనం ఏమని చెప్పుకోవచ్చు, సర్వీస్ అంటే ఫర్నిచర్ షాప్స్, మొబైల్ షాప్స్ అంటే మొబైల్ షాప్ 10,000కు ఉంటారు, 15,000 అమ్ముకుంటారు మార్కెట్లో. ఫర్నిచర్ 3,000కి పర్చేజ్ చేస్తారు, 5,000కి అమ్ముకుంటారు. అలాంటివి కావచ్చు. ఇలా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు మల్టిపుల్గా ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయొచ్చు. ఓకే. సో అది మెయిన్ అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మన బిజినెస్లో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. ఓకే. అది మనం టాలీ అని చెప్పుకుంటాం. టాలీలో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు బిజినెస్ అంటే మనకి సర్వీస్ ఓరియంటెడ్ చేసుకోవచ్చు, ఇన్వెంటరీ ఓరియంటెడ్ చేసుకోవచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత టాలీ ఈఆర్పి అండ్ ఫుల్ ఫామ్ అండి. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్పుకున్నాము. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అన్నారు. సో 9 అంటే ఏంటంటే మనకు స్టార్టింగ్ నుంచి టాలీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అలా నెంబర్స్ మార్చుకుంటూ వస్తారు. అంటే ఏంటి, ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ ఒక వర్షన్ రిలీజ్ చేస్తున్నారంటే సరిలేని ఫీచర్స్ తీసేస్తూ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ అలా నెంబరింగ్ మారుతూ వస్తుంది. ఇప్పుడు 9 తీసేసి డైరెక్ట్గా ఇంతకుముందు 18 పెట్టాలనుకున్నారు. 18 లేకుండా ఏం చేశారు, డైరెక్ట్గా ప్రైమ్గా మార్చడం జరిగింది. సో అది నెక్స్ట్ మీకు తెలుస్తుంది. సో మనకి చూస్తే ఇక్కడ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అండి, మన ఇండియాలో బెంగళూరులో ఉంది. ఇది హెడ్ ఆఫీస్ మన ఇండియాలో. సో అంతకు ముందు ఇక్కడ మీరు చూసుకుంటే టాలీ సొల్యూషన్స్, సో బిఫోర్ నేమ్ ఏంటంటే పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి టాలీ సొల్యూషన్స్ అనే పేరు పెట్టక ముందే దాని ఇంతకు ముందు పేరు వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇచ్చారు. అంటే అది ఎప్పుడు వచ్చింది, మనకి ఫస్ట్ వర్షన్ ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1986లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఏం చేశారంటే 1999లో పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుని తీసేసి మనం టాలీ సొల్యూషన్స్ గా వాళ్ళు పేరు అనేది మార్చడం జరిగింది కంపెనీ వాళ్ళు. మనకి అఫీషియల్ వెబ్సైట్ చూస్తే www.tallysolutions.com. ఇక్కడికి వెళ్ళినట్లయితే టాలీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎలాంటి వర్షన్ రిలీజ్ చేసిన మార్కెట్లో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే లేటెస్ట్ వర్షన్ ప్రతిది ఏదైనా కావచ్చు, లేటెస్ట్ వర్షన్స్ మనకి దీంట్లో ఉంటాయి.
దీని నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు మన యొక్క సాఫ్ట్వేర్ని. అది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెబ్సైట్ ఇదనమాట లింక్. వర్షన్స్ చూడండి. ఫస్ట్ వర్షన్ అండి మనకి 1988లో పెట్రానిక్స్ అకౌంటింగ్. అంటే మనం క్యాలిక్యులేటర్ ఏ విధంగా యూజ్ చేస్తున్నామో ఈ యొక్క సాఫ్ట్వేర్లో ఆ విధంగా యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ వర్షన్లో. తర్వాత 1991లో టాలీ 3.12 అంటే బుక్ కీపింగ్, అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నామో అలా రిలేటెడ్గా కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. మళ్ళీ 1991లోనే టాలీ 4.5 వచ్చింది. అంటే బుక్ కీపింగ్తో పాటు అకౌంటింగ్ మేనేజ్మెంట్ అంటే మన సర్వీస్ రిలేటెడ్. తర్వాత డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలనే వర్షన్స్ అంటే కొన్ని ఫీచర్స్ దాంట్లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 1998లో టాలీ 5.4 అంటే ఓన్లీ అకౌంటింగే కాదు, అంటే సర్వీసే కాదు, ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు, అదేవిధంగా ఇన్వాయిస్ కూడా మనం జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ మనకి టాలీ 5.4లో వాళ్ళు కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. తర్వాత 2001 అండి టాలీ 6.3 అకౌంటింగే కాదు, ఇన్వెంటరీనే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు. అంటే రా మెటీరియల్ కొని ఒక ప్రోడక్ట్గా తయారు చేసి మార్కెట్లో దాన్ని తయారు చేసి మార్కెట్లో అమ్మొచ్చు అనే ఫీచర్స్ కూడా టాలీ 6.3లో వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత మేజర్ చేంజెస్ ఎప్పుడు వచ్చాయంటే టాలీ 7.2 స్టాచ్యుటరీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. 2005లో ఏప్రిల్ 1న మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. మన స్టేట్లను కొని మన స్టేట్లోనే అమ్మితే ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ వేరే స్టేట్ కొనినా అమ్మినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ప్రజెంట్ ఇప్పుడు ఇది మన ఇండియాలో లేదు, బట్ ఏంటంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఓకే. సో తర్వాత 2006లో అండి టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్. టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. అంటే మనకి ఏ యొక్క లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో మనం డేటాని ప్రింట్ తీసుకునేవాళ్ళు. మల్టీలింగ్వల్ అంటే తమిళ అయినా తెలుగు అయినా హిందీ అయినా అట్లా ప్రింట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది అప్పుడు. తర్వాత 2009లో టాలీ ERP9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, నేను కడపలో ఉన్నా, ఈ ప్రాబ్లం వచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో యాక్సెస్ ద్వారా సర్వర్ ఒక చోట ఉంటుంది, క్లయింట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది, వాళ్ళు చేసే ప్రతి డేటా కూడా కడపలో వచ్చి సేవ్ అవుతూ ఉంటుంది. సో అది యాక్సెస్ ఎలా చేసుకోవాలి? తర్వాత వచ్చేసి మేజర్ చేంజెస్ వచ్చేసాయి 2017లో టాలీ ERP9 రిలీజ్ 6 GST క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. మన ఇండియాలోకి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది క్లియర్ కట్గా. సో అప్పుడు ఏంటి, మన స్టేట్లోనే కొని మన స్టేట్లోనే అమ్మితే CGST AGST ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ వేరే రాష్ట్రాల నుంచి కొనినా అమ్మినా IGST ట్యాక్స్ పడుతుంది. అది ఫర్దర్ డేస్లో మీకు చెప్తాను. సో తర్వాత మనం చూసుకుంటే టాలీ ప్రైమ్ అనేది 09 నవంబర్ 2020లో రిలీజ్ చేయడం జరిగింది. టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే బిఫోర్ టాలీ ERP9 అనేది భారత్ గోయింకా మెయింటైన్ చేసేవాళ్ళు. ప్రజెంట్ అతని కొడుకు తేజస్ గోయింకా వచ్చేసరికి వాళ్ళ నాన్న క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో టోటల్ దాన్ని ఫార్మాట్ చేసేసి కొత్త రకంగా డిజైన్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశారు. ఓకేనా. ఇక్కడ చూస్తే ఫౌండర్ అయిన శ్యామ్ సుందర్ గోయింకా అండి, ఈయన ఫౌండర్, ఈయన కొడుకు ఈయన భారత్ గోయింకా, లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్స్. సో అప్పుడు ఆ కాలంలోనే వీళ్ళకి కొన్ని రా మెటీరియల్స్, మిల్స్ అలాంటివి ఉండేటివి. సో వాళ్ళు ఏం చేశారంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే బదులు ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుంది అన్న ఆలోచన ఈయనకు రావడం జరిగింది. ఈయన అప్పుడు చదువుతూ ఉంటాడు, మ్యాక్సిమం MBA చదువుతూ ఉంటారు. సో అప్పుడు ఇద్దరు కలిసి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ భారత్ గోయింకా కొడుకు ఎవరంటే రైట్ సైడ్లో ఉన్న తేజస్ గోయింకా, ఈయన మెయింటైన్ చేస్తున్నారు. ఈయన హయాంలో ERP9, ఈయన హయాం వచ్చేసరికి మనకు టోటల్గా ప్రైమ్ని మార్చడం జరిగింది, కలర్తో సహా మార్చేశారు. సో అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ అన్నాము. ఇక్కడ చూస్తే ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ టాలీ సొల్యూషన్స్ అంటే తేజస్ గోయింకా అని చెప్తాం. ఓకేనా. సో ఈయనకు మధ్యలో ఉన్నారు కదా ఈయన భారత్ గోయింకా, ఈయనకు నాస్కామ్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ని అప్రూవ్ చేయడం జరిగింది, ఎందుకంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మంచిగా అనేసి. తర్వాత 2010లో అతనికి గోల్డెన్ రెయిన్ అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ప్రోడక్ట్స్ అండి, మార్కెట్లో టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో అమ్ముతారు అంటే టాలీ ERP9, టాలీ సర్వర్ 9, షాపర్ 9, టాలీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు మార్కెట్లో అవైలబుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్స్కి. సో
ఎక్కడెక్కడ టాలీని యూజ్ చేస్తున్నారు? బెంగళూరు, చెన్నై, రాజస్థాన్, ఉస్మానియా, ఎస్వి యూనివర్సిటీస్, ఇక్కడ కూడా టాలీని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది కంపెనీస్కి అండ్ బిజినెస్ పీపుల్ కానీ చూస్తే మనం ఇక్కడ నేర్చుకునేటివి ఏమిటి? మనకు 3 మెటీరియల్స్ ఉంటాయి. ఆ 3 మెటీరియల్స్ నేర్చుకునే సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాము. ఫస్ట్ మెటీరియల్ అండి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత గ్రూప్స్ అండ్ లెడ్జెస్, పర్చేజ్ అండ్ సేల్, గ్రూప్స్ ప్రాబ్లం, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, జిఎస్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ మెటీరియల్లో ఉంటాయి. సెకండ్ మెటీరియల్కి వస్తే సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్ చూస్తే మనకు 1 year ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే 1/4తో స్టార్ట్ అయ్యి 31/3 ఎండ్ వరకు మనకు 12 months ట్రాన్సాక్షన్స్ అనేది ఆ 4 కంపెనీల్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది విత్ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపి. అది ఎలా అనేది మనం మెటీరియల్స్ మీకు రీచ్ అయినప్పుడు 2 daysలో రీచ్ అవుతాయి కదా, అమౌంట్ పే చేసినందుకు వాళ్ళకు ఐడియా వస్తుంది. ఓకే, తర్వాత పేరోల్ విత్ జిఎస్టీ, ఇది థర్డ్ మెటీరియల్. దీంట్లో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్. ఒక కంపెనీలో మనం జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ పేరోల్ ఏ విధంగా మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు, ఓకే, తీసుకున్న తర్వాత ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, మన శాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, పే స్లిప్స్, లోన్స్, అడ్వాన్సెస్, పిఎఫ్, గ్రాట్యుటీ, వీటన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కూడా మన థర్డ్ మెటీరియల్లో నీట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, చూడండి బెస్ట్ ఫర్ స్టాచ్యురీ ప్రాసెస్ చూస్తే మనకి మార్కెట్లో ప్రజెంట్ వ్యాట్, సిఎస్టీ మార్కెట్లో లేవు. టీసీఎస్ అన్నారు, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటాం. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండి. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు. టీసీఎస్ అంటే ఇది టింబర్, ఓకేనా, కోల్, తర్వాత టోల్ ప్లాజా, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, శాలరీస్, రెంట్, తర్వాత కమిషన్, లాటరీస్, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడ్స్ అంటే పర్టికులర్గా మనకి ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు వాటి మీద ట్యాక్స్ పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటే అది స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, హాస్పిటల్స్ అయినా, వాటి మీద సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. ఇంకా టాలీలో మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే మనమే మెయింటైన్ చేయాల్సి వస్తుంది టోటల్గా. కానీ టాలీలో ఆటోమేటిక్గా మనం ఎంట్రీస్ పాస్ చేసే కొద్దీ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ వాటంతటిగా అవే జనరేట్ అవుతూ వస్తాయి రియల్ టైంలో. అందుకే దీన్ని సాఫ్ట్వేర్ అని చెప్తాం. ఇవన్నీ కూడా మనం దీంట్లో చూడడం జరుగుతుంది. రేస్ అనాలిసిస్, బుక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవి కూడా మనం చూస్తాం. సో మార్కెట్లో మనకి టాలీతో పాటు టాటా ఈఎక్స్ అని, వింగ్స్ అని, ఫ్యాక్ట్ అని ఉన్నాయండి. బట్ కానీ ఎక్కువగా ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే 93% మార్కెట్లో మన ఇండియా వాళ్ళే కనిపెట్టారు కాబట్టి చాలా మంచిగా ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ 93% మనం యూజ్ చేస్తున్నారు. సో ఈ టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ అనేటివి పెద్ద పెద్ద కంపెనీలు వరల్డ్ వైడ్ మొత్తంలో ఉంటాయి. సో మన ఇండియా కంపెనీలు అయినా ఇండియా మొత్తం మీద ఉంటాయి కాబట్టి, ఇతర దేశాల్లో కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ఓన్ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. టాలీ అనేది ఏంటి, అన్ని ఆర్గనైజేషన్లకు ఉపయోగపడేది. అది ఫెర్టిలైజర్స్ అయినా, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా, ట్రేడింగ్ అయినా, సర్వీస్ అయినా, అన్నిటికీ ఉపయోగించేస్తారు టాలీని. అందుకే ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా టాలీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూసుకుంటే మనకు డేటా ఎలా సెక్యూరిటీ పెట్టాలి, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ కావచ్చు, డేటా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కావచ్చు, బార్కోడ్ సపోర్ట్, 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు, ప్రింటింగ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా రిపోర్ట్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ డేటా బ్యాకప్ ఎలా తీయచ్చు, ఇవన్నీ అడ్వాన్స్ ఫీచర్స్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, వీటన్నిటి ప్లేస్లలో టాలీని 100% యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్లయింట్స్ మనకి ఎక్కడెక్కడ క్లయింట్స్ ఉన్నారు అంటే ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్ అండ్ మల్టీనేషనల్ కార్పొరేషన్ హౌసెస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, వీటిలలో మనకు చాలా మంది క్లయింట్స్ యూజ్ చేస్తున్నారు టాలీని. సో ఇది బ్రీఫ్ టాలీ. తర్వాత జిఎస్టీలోకి వస్తే జిఎస్టీలో మనం ఏం నేర్చుకుంటామని చూస్తే ఇక్కడ ఇది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ జిఎస్టీ అంటే ఏంటి, గూడ్స్ అండ్ అంటే ఇది ఇప్పుడు స్టార్టింగ్ కదా,
డెమోలాగా ఇది ఇస్తున్నాను. ఇది మనకి మధ్యలో వస్తుంది, ఓకేనా. అది మధ్యలో ఎలా అనేది మీకు చెప్తాను, బట్ బ్రీఫ్గా ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఎందుకంటే ఫస్ట్ టాలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసుకున్న తర్వాత జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం, ఓకేనా. ఇది మీకు డెమోలాగా చూపిస్తున్నాను, ఇది జిఎస్టీ మాత్రం. సో జిఎస్టీ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారండి. ఇది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన దేశం ఏంటంటే ఫ్రాన్స్. సో 1954లో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆ దేశాన్ని చూసి 160 కంట్రీస్ ఇవి కూడా బాగుందనేసి ఆ దేశాలు కూడా యూజ్ చేయడం జరిగింది. బిఫోర్ మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. బట్ 2000లో తీసుకురావాలనుకున్నారు, బట్ సిచ్యువేషన్ వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ప్రజెంట్ 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి గూడ్స్ని జిఎస్టీని ఎంటర్ చేయడం జరిగింది. సో ఏంటి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అంటే మనకి మార్కెట్లో 2 టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. సో ఈ జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి రిలేటెడ్ అనమాట. సో ఈ వేటి మీద పడుతుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద ఇది పడుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ కొని అమ్మడం వల్ల దాని మీద ట్యాక్సెస్ అనేది పడుతుంది. ఆ ట్యాక్స్ ఎవరి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేస్తాం? సో మన ఎంప్లాయమా, లేకుంటే మన బిజినెస్ మ్యానా, లేకుంటే కన్సూమరా, రెగ్యులర్ డీలరా, ఇర్రెగ్యులర్ డీలరా, మనకి ఇవన్నీ చూపిస్తుంది. అన్రిజిస్టర్డా, రిజిస్టర్డా, ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది, ఓకే. సో మనకి ఇక్కడ జిఎస్టీ ఇచ్చాం, ఇది ఆల్రెడీ మనం చెప్పాం. ఎందుకు ఇండియా మొత్తం మీదే 1 ట్యాక్స్ 1 నేషన్ 1 మార్కెట్ అంటే ఇండియా మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా కూడా సేమ్ పర్సంటేజ్లో ఉండాలనే ఉద్దేశంతో వ్యాట్ని తీసేసి జిఎస్టీ మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే 5 రకాల ట్యాక్సెస్ ఇంప్లిమెంట్ చేశారు. అవి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ప్రీవియస్ ట్యాక్స్ ఈ విధంగా ఉండేది. అంటే ఇక్కడ మనం చూస్తే సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జ్ అండ్ సేల్స్, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ కలిపితే సెంట్రల్ ట్యాక్స్ కింద ఉండేటివి ప్రీవియస్ సపరేట్గా. అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇవి కలెక్ట్ చేసుకునేది. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సేల్స్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉండేటివి. అంటే ఎవరికి వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కలిపి దీని కిందనే పెట్టేశారు, ఇవన్నీ కలిపి దీని కిందనే పెట్టేశారు. బట్ ప్రజలకు మాత్రం ఇవన్నీ తీసేసి 3 ట్యాక్స్లో పెట్టినట్టుగా మభ్య పెడుతున్నారు అంతే. ఎందుకంటే ఇండియాలో చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి తెలియదు చాలా మందికి. సో వాళ్ళు అన్నీ తీసేసినట్టుగా చూపెడుతున్నారు, బట్ ఏం తీయలేదు, అన్ని మిక్స్ చేసి ఒక దాంట్లో వేశారు అంతే. అది చూస్తే ఇప్పుడు మనం చూడండి. సో ఇక్కడ చూడండి, సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో ఇది జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను, దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పుకుంటాం ఆఫ్టర్ 10 days తర్వాత. చూడండి ఇక్కడ ఏం చేశారంటే సిజిఎస్టీ కింద ఇవన్నీ కలిపేశారు. ఎక్సైజ్ డ్యూటీ, ఏడీజీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్ ఇవన్నీ కలిపేశారు. ఎస్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ కలిపేశారు. ఐజిఎస్టీ కింద సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి ఇవన్నీ మిక్స్ చేసి దీని కింద కలిపేశారు అంతే, అంతకుమించి ఏం చేయలేదు. తర్వాత పర్సెంటేజ్ అని చెప్పాను కదా, మార్కెట్లో మనకి 0% కింద ఏం ట్యాక్సెస్ వస్తాయి, 5% కింద, 12% కింద, 18% కింద, 28% కింద. ఇవన్నీ ఏవి అంటే మనకు దొరికే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో అవన్నీ కూడా కొన్ని కేటగిరీస్ డివైడ్ చేశారు పర్సంటేజ్ కింద, అవి ఇవే అనమాట, ఓకేనా. తర్వాత మనకి చూడండి, బిఫోర్ టాలీ ERP9 అనేది ఈ విధంగా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండేది లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి. తర్వాత టాలీ ప్రైమ్ వచ్చిన తర్వాత ఈ విధంగా కలర్ అనేది టోటల్గా మార్చడం జరిగింది. సో కంపెనీ క్రియేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మన గేట్ వే ఆఫ్ టాలీ ఈ విధంగా ఉంటుంది, పర్చేజ్ ఈ విధంగా ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, క్లోజింగ్ స్టాక్. ఇది బ్రీఫ్ టాలీ ప్రైమ్ గురించి, ఓకే. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీబడి? జస్ట్ వాట్ ఈజ్ టాలీ, టాలీ అంటే ఏంటి, దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఓకేనా అనేది ఇప్పుడు వరకు మీకు చెప్తున్నాను. ఎవరికైనా ఇక్కడ వరకు డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మ్యూట్ తీసేయండి, మ్యూట్ తీసేయండి. హలో, నో డౌట్. థ్యాంక్ యూ మా. సో శేషు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మారుతి, వెంకటేష్, శ్రావణి?
ఓకే నో సార్. ఓకే డన్. ఆల్రెడీ మీకు కొందరికి స్క్రీన్ షాట్స్ పంపించాను, అకౌంట్స్ ఒక 4 పేజెస్ రాయమని చెప్పేసి. అవి ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు టైం 6 minutes ఉంది, మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ అదే మీటింగ్ మీద మళ్ళీ లాగిన్ అవ్వండి, ఓకేనా? అయిపోయిన తర్వాత 5 minutes ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన అకౌంట్స్లోకి వద్దామండి, ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే కదా, స్క్రీన్ కనబడుతుంది కదా అందరికి? ఓకే డన్. చూడండి, యా డన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడండి, అకౌంట్స్ అని చెప్పాం కదా. సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ సంబంధించిన ఒక లాంగ్వేజ్ అండి. సో చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? ఎనీబడి? ఎనీబడి? శిల్ప గారు అండ్ మారుతి, నో సార్. శేసు, ఎనీ ఐడియా? బిజినెస్ అనేది అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది? కామర్స్ కదా సార్? కామర్స్ ఎవరైనా కావచ్చు. కామర్స్ ఓకే, కామర్స్ అనేది ఏంటి సబ్జెక్ట్ యా? ఓకేనా? అంటే ఏదైనా ఒక అకౌంట్స్ అంటే ఏ దేశంలో అయినా కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే మ్యాక్సిమం లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ ఈ 3 లాంగ్వేజ్లో రాస్తారు. సో అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ సంబంధించిన బిజినెస్, ఓకేనా? అంటే లాటిన్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. ఇది అంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేసుకోవాలి డే వైజ్గా. తర్వాత పర్చేజ్ చేస్తున్నామా, సేల్ చేస్తున్నామా, ఎక్స్పెన్స్ చేస్తున్నామా, ఇన్కమ్ చేస్తున్నామా అని డివైడ్ చేసుకోవాలి, అంటే క్లాసిఫైయింగ్ చేసుకోవాలి. సో డైలీ రిపోర్ట్ కూడా మనం సబ్మిట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫైనాన్షియల్ మొత్తం మీద జరగంగా ఫైనాన్షియల్ ఇయర్ దాని యొక్క పొజిషన్ ఎలా ఉంది, ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా అనేది మనం ఎలా చూసుకోవాలి అంటే ఈ అకౌంట్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత చూస్తే నెక్స్ట్ చూడండి. సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఎవరంటే లుకా ప్యాసియోలి అంట. సో ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బిఫోర్ ఏంటంటే మన సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని ఉంటుంది. సింగిల్ ఎంట్రీ అంటే ఏంటి, ఏదైనా బిజినెస్ నుంచి పోయేదే మాత్రమే రాసుకునేవాళ్ళు, వచ్చేది రాసుకునేవాళ్ళు కాదు. అలా బిజినెస్ ఉంటే కన్ఫ్యూజన్ గా ఉంది, అంటే మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందో లాస్ ఉందో తెలుసుకోలేకపోతున్నారు. సో అందుకోసం ఈయన ఏం చేశాడంటే బిజినెస్ నుంచి బయటికి వెళ్ళేదే కాదు, అవుట్ సైడ్ నుంచి వచ్చేది కూడా రాయడం ద్వారా మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది తెలుసుకుంటామనే ఒక ఉద్దేశంతో ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి అకౌంట్స్ అనేది పర్ఫెక్ట్ గా తెలుసుకోవడం జరుగుతూ ఉంది మార్కెట్ లో. ఓకే, సో అది తర్వాత చూస్తే అకౌంటింగ్ రూల్స్ అండి. దీని అకౌంటింగ్ రూల్స్ అంటారు, గోల్డెన్ రూల్స్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఇవి హార్ట్ అకౌంట్స్ కి, ఇవి హార్ట్. సో మనకి 3 టైప్స్ ఉంటాయి, పర్సనల్ అని, రియల్ అని, నామినల్ అని. ఈ 3 లేకుండా అకౌంట్స్ అయితే ఉండవు. సో ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా ఈ క్లాస్ లో ప్రతి ఒక్కటి కూడా మీరు చదవాలి, మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలండి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఏం కావాలి ఫస్ట్ చెప్పండి ఎనీబడి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నానంటే నా దగ్గర ఏం ఉండాలి ఫస్ట్? మనీ ఉండాలి సార్. ఓకే, మనీ ఉండాలి. ఇంకా చెప్పండి. మాకు కొంచెం ఎక్కడ కొంచెం అనీజీ, మారుతి కొంచెం సౌండ్ వస్తున్నట్టుంది. ఓకే, ఇంకా చెప్పండి. టాలెంట్, నాలెడ్జ్ ఉండాలి సార్. టాలెంట్, నాలెడ్జ్. ఓకే, ఇంకా చెప్పండి. కొత్త ఆన్సర్స్ తెలుసుకుంటాను నేను కూడా. ఇంకా ఏముండాలి? మంచి సిస్టమేటిక్ ఉండాలి సార్. సిస్టమాటిక్ అంటే ఎలాగా? అంటే టీం ఉండాలి కదా. టీం ముందు ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నా, దానికి సంబంధించి ఫస్ట్ నాకు ఏం ఉండాలి? ఓకే, శిల్ప ఫస్ట్ ఒక బిల్డింగ్ ఉండాలి సార్. బిల్డింగ్ ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, కంప్యూటర్ సిస్టమ్స్ ఉండాలి. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు నేను ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నానో దానికి రిలేటెడ్ గా ఫస్ట్ నాకు ఏం కావాలంటే మనీ కావాలి. ఆ మనీ తర్వాత నా బిజినెస్ కి రిక్వైర్మెంట్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్ గా నేను ఫస్ట్ అసెట్స్ పర్చేజ్ చేయాలి.
ఆ అసెట్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, అన్ని జరుగుతాయి. ఓకే, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేదే ఈ అకౌంటింగ్ రూల్స్. పర్సనల్ అని, రియల్ అని, నామినల్ అని. ఈ అంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఎండ్ అవుతుంది అనేదే ఈ అకౌంట్స్. ఓకేనా, ఈ అకౌంటింగ్ రూల్స్. సో ఎంత చెప్పేటప్పుడు మనం మంచిగా వింటే బాగా చాలా మంచిగా అర్థమవుతుంది, చాలా డెప్త్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, బాగా వినండి. ఇక్కడ పర్సనల్ అన్నారు, రియల్ అన్నారు, తర్వాత నామినల్ అన్నారు. అసలు ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ నాకేం కావాలి? డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలంటే ప్రపంచంలో బిజినెస్ అనేది ఎవరితో ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే, ఒకటి మనుషులతో, వితౌట్ మనుషులతో, అంటే కొన్ని సంస్థలతో బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. నా బిజినెస్ దగ్గర డబ్బు లేదంటే, డబ్బు లేనప్పుడు నేను ఏం చేస్తాను? మార్కెట్లో ఎవరైతే ఇస్తా ఉంటారో వారి దగ్గర వెళ్ళి అప్పు తెచ్చుకుంటాను. ఇప్పుడు నేను ఓనర్ అయినా కూడా నేను కూడా నా యొక్క బిజినెస్ లో ఒక ఎంప్లాయీనే. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి. ఓనర్ అయినా కూడా నేను కూడా నా బిజినెస్ లో ఒక ఎంప్లాయీనే. ఓకేమా, టైం అయిపోయింది, మళ్ళీ లాగిన్ అవ్వండి. 1 minute ఉంది, కట్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అవ్వండి. ఓకేనా, డిస్కస్ చేద్దాం. దోమలు వచ్చేస్తున్నాయి. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా గైస్ కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. సునీల్ మ్యూట్ లో పెట్టుకో. సునీల్, ఓకే. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలండి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నా బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి. సో నా బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలంటే ఓనరే బిజినెస్కి అప్పు ఇవ్వచ్చు, ఇది ఒక మార్గం. తర్వాత అంటే పర్సన్స్ అనుకోండి. తర్వాత ఓనర్ దగ్గర తీసుకోలేదు బిజినెస్, సో బ్యాంకుల దగ్గరికి వెళ్ళింది. సో HDFC బ్యాంక్ అయినా, SBI బ్యాంక్ అయినా, ఎవరైనా కానీ అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అంటే HDFC బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంది, అలా అయినా కావచ్చు. తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అంటే మనపురం గోల్డ్ అని, ముత్తూట్ ఫినాన్స్ అని, ముత్తూట్ ఫిన్కార్ప్ అని, అలాంటి కంపెనీస్ కూడా మార్కెట్లో ఇస్తూ ఉంటాయి. వారి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి. అంటే అక్కడ ఏంటి, పర్టికులర్గా ఒక నేమ్ పలుకుతా ఉంది. పర్సన్స్ అయితే రాజు ట్రేడర్స్ అని, అదే బ్యాంక్ అయితే HDFC బ్యాంక్ అని, ఇన్స్టిట్యూట్ అయితే మనపురం గోల్డ్ అని, తర్వాత కంపెనీస్ అయితే TCS అని, ఆర్గనైజేషన్స్ అంటే రాము ఆర్గనైజేషన్ అని, ఫ్యాక్టరీస్ అయితే రకరకాల, అంటే పర్టికులర్గా పేరు వస్తూ ఉంది. పర్సనల్ అంటే ఏంటి, పేర్లతో పలికేటికి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్ అని చెప్పుకుంటాం. అంటే మన బిజినెస్ ఒక పర్టికులర్గా పేరు పలికే ఎవరి దగ్గర నుంచైనా అప్పు తెచ్చుకుంటుందంటే వారి అందరూ కూడా మనకి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తారు. అది బ్యాంకులైనా, ఆర్గనైజేషన్స్ అయినా, పర్సన్స్ అయినా, తర్వాత కంపెనీస్ అయినా, ఆర్గనైజేషన్స్ అయినా, ఫ్యాక్టరీస్ అయినా, ఏజెన్సీస్ అయినా, ఏవైనా కావచ్చండి. ఒక పేర్లతో పలికేటివి ఏవైనా కూడా మనం పర్సనల్ అకౌంట్ మీద తీసుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే మార్కెట్లో ఇలాంటి పర్సన్స్ చాలా మంది ఇస్తూ ఉంటారు. ఓకేనా, వాళ్ళ దగ్గర నుంచి మన బిజినెస్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళ పేరు రాసుకుంటాం కాబట్టి సో వాళ్ళు పర్సనల్ కిందకి వస్తారు. ఓకే, నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటాను. నేను డబ్బులు పలానా బ్యాంకు దగ్గరనో లేకుంటే ఇన్స్టిట్యూట్ దగ్గరనో పర్సన్స్ దగ్గర తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నా కంపెనీ, ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ అన్నాను, దానికి రిలేటెడ్గా సంబంధించిన నాకు ఏం కావాలి అంటే అసెట్స్ కావాలి. ఆ అసెట్స్ ఎక్కడ ఉంటాయి అంటే రియల్ అకౌంట్లో ఉంటాయి. అంటే లైక్ ఏంటి, ఇప్పుడు నాకు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలంటే ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్ మీద నాకు ఫర్నిచర్ కావాలి, కంప్యూటర్ కావాలి, కారు కావాలి, మొబైల్ కావాలి. ఇలాంటివన్నీ ఏంటి, అసెట్స్. అంటే ఒక బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ కి రిలేటెడ్ గా నేను ఏదైతే పెట్టాలనుకున్నానో బిజినెస్ అనేది, దానికి రిలేటెడ్ గా వాయిస్ మ్యూట్ లో పెట్టుకోండి, వాయిస్ వినపడుతుంది. ఓకే ఓకే
దానికి రిలేటెడ్గా మనం ఏం చేస్తామంటే అసెట్స్ అండి. ఆ అసెట్స్ అనేది పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ అసెట్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆ అసెట్స్ వల్ల నీ బిజినెస్ ఒక సంవత్సరం పైనే యూజ్ పొందుతుంది. అది కంప్యూటర్ అయినా, ల్యాండ్ అయినా, బిల్డింగ్ అయినా, తర్వాత కార్ అయినా, మొబైల్ అయినా, ఏదైనా కావచ్చు. సో ఆ అసెట్స్ అన్ని కలిపితే మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. అంటే ఏంటి దాని కింద ఏం వస్తాయంటే ఇంకా క్యాష్, మెషినరీ, బిల్డింగ్, ల్యాండ్, షేర్స్, పర్చేస్, తర్వాత సేల్స్. అంటే కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయండి. కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ రెండు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే వాళ్ళందరూ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తారు. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ బిజినెస్ ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ సంబంధించిన కొన్ని అసెట్స్ కావాలి. ఆ అసెట్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, డబ్బులు ఉంది, బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. స్టార్ట్ చేసిన తర్వాత నెల నెల అయ్యే ఖర్చులు కొన్ని ఉంటాయి. ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి, మీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి, తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత మనకి టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, తర్వాత ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఓకేనా. అప్పు తెచ్చుకోవాలనుకుంటే ఇచ్చే వాళ్ళు వచ్చేసి పర్సన్లో ఉంటారు. ఆ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన తర్వాత మీ బిజినెస్ రిలేటెడ్ అసెట్స్ కావాలంటే అన్ని రియల్ అకౌంట్లో ఉంటాయి. ఆ రియల్ అకౌంట్లో ఉన్న తర్వాత నెల నెల అయ్యే ఖర్చులు కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, అవన్నీ నామినల్లో ఉంటాయి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ 3 అకౌంట్లు మనకు కంపల్సరీ అవసరం అండి. పర్సనల్, రియల్, నామినల్, ఇవి మ్యాండేటరీగా అవసరం అవుతాయి. ఓకేనా. ఈ మూడిట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ గైస్, ఎనీ డౌట్స్? అర్థమయ్యాయి కదా మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, సో చూడండి, నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా రూల్స్ అండి. పర్సనల్ అని చెప్పాను కదా, ఆ పర్సనల్ కింద రూల్ వచ్చేసి మనకి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటారు. రియల్ కింద రూల్ వచ్చేసి డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్ అంటారు. నామినల్ కింద వచ్చేసి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ 3 రూల్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీ. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ అసెట్స్ అండి. ఈ అసెట్స్ అంటే ఏంటి మనకి? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఈ 3 కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. సో ఫిక్స్డ్ అంటే ఏంటి? ఇప్పుడు నీ బిజినెస్ రిలేటెడ్ ఏవైతే నువ్వు ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ ఏదైతే పర్చేజ్ చేస్తావో ఆ పర్చేజ్ చేసిన తర్వాత నీ బిజినెస్ ఆ అసెట్స్ వల్ల 1 year పైన యూజ్ పొంది ఉండాలి. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపలే యూజ్ పొంది మళ్ళీ డబ్బు రూపంలో కన్వర్ట్ అవుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. లైక్ క్యాష్. డెబ్టార్స్. డెబ్టార్స్ అంటే ఏంటి? నీ దగ్గరికి వచ్చి ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఏదైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళు నీకు సంట్రీ డెబ్టార్స్ అవుతారు. ఒకవేళ అప్పు పెట్టినా మహా అంటే 1 month, 2 months, 3 months, 6 months లోపల ఇచ్చేయాలి. తర్వాత బ్యాంక్స్, డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటావు, తీసుకుంటూ ఉంటావు, ఇది బ్యాంక్స్. బిల్స్, రిసీవబుల్స్, ఎవడైనా నీ దగ్గర డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఉన్నాడు, వాడు మ్యాక్సిమం 6 months లోపల ఇచ్చేయగలగాలి. తర్వాత షేర్స్. మార్కెట్లో ఇప్పుడు ఏదైనా నువ్వు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే నీ దగ్గర డబ్బు లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? మార్కెట్లో షేర్లు అమ్ముతావు. ఒక్కొక్క షేర్ 100 రూపాయలని, 200 అని అట్లా మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో వాడు నీ దగ్గర షేర్స్ కొంటాడు. ఒకవేళ నా దగ్గర 10,000 ఉంది, మీ బిజినెస్కు అప్పు కావాలి, అప్పుడు నేను ఏం చేస్తాను? మీ బిజినెస్ ఏం చేస్తుంది? షేర్స్ అమ్ముతుంది మార్కెట్లో. అప్పుడు నేను మీ దగ్గర వచ్చి 10,000 డబ్బులు పెట్టి ఆ షేర్స్ కొంటాను, 10, 20. సో వాటిని షేర్స్ అంటాం. తర్వాత ఫిక్స్ ఈసీఎస్ అన్నాం. ఈ ఫిక్స్ ఈసీఎస్ ఏంటంటే కంటికి కనిపించవండి. ఇవి గుడ్ విల్, ఇది మన కంటికి కనిపించదు. అంటే ఇప్పుడు ఏదైనా మీరు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారంటే అది గుడ్ విల్ ఆటోమేటిక్గా స్టూడెంట్స్ మధ్యలో నుంచి జనాల మధ్యలో వెళ్తూ ఉంటుంది. ఆ సెంటర్లో బాగా చెప్తారు, ఆయన ఆన్లైన్ బాగా చెప్తాడు, అలా రకరకాలు. అది ఏదైనా కోల్గేట్ అయినా ఏదైనా కావచ్చు, దాన్ని గుడ్ విల్ అంటాం. పేటెంట్ రైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చింది ఇండియాలో, ఆ కరోనాకు ఏ దేశం అయితే వ్యాక్సిన్ కనిపెడుతుందో ఆ పేటెంట్ రైట్స్ ఆ దేశం దగ్గర ఉంటాయి. వాళ్ళు ఆ ఫార్ములా ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది వేరే దేశానికి పంపించాలి అన్నప్పుడు సో ఆ పేటెంట్ రైట్స్ అనేది ఆ దేశం నుంచి మనం తీసుకోవాలి. తర్వాత ట్రేడ్ మార్క్స్. కొన్ని కంపెనీస్ లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ అని చెప్పగలుగుతాం. ఇలా టిక్ మార్క్ ఉంటుంది, ఇది నైక్ కంపెనీ. ఇలా ఏనుగులు గుర్తు ఉంటుంది, అది ముత్తూట్ ఫినాన్స్ అని. అలా చూస్తేనే లోగో చూస్తేనే ఐడెంటిఫై చేస్తాం, వాటిని ట్రేడ్ మార్క్స్ అని చెప్తాం. తర్వాత కాపీ రైట్స్. పలానా ఏదైనా సినిమా స్టోరీ రాసిన, సాంగ్ రాసిన, ఏదైనా టెక్స్ట్ బుక్లు రాసిన, లేకుంటే పోయం రాసిన, ఇలాంటి ఏవైనా కానీ ఆ కాపీ రైట్స్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇలా సి సింబల్ ఇచ్చి ఇలా రౌండ్ ఆఫ్ ఇస్తారు, అంటే అది ఆ కాపీ రైట్స్ వారికి సంబంధించింది అనేసి. సో ఇవి ఈ 3 కలపంగా ఇవన్నీ మనకి ఎక్కడ ఉంటాయంటే రియల్ అకౌంట్లో ఉంటాయండి అసెట్స్ వచ్చేసి. తర్వాత ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి.
డైరెక్ట్ అనేసి ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ వచ్చేసి ఆఫీస్లో జరుగుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు వేజెస్ అండి, ఒక లారీ లోడ్ వచ్చింది, సిమెంట్ కానీ లేకుంటే ఏదైనా సంబంధించి వస్తువులు కానీ, ఆన్ ద స్పాట్లో కూలీలు ఆ లోడ్ దింపుతారు, ఆన్ ద స్పాట్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఇచ్చేదాన్ని వేజెస్ అంటాం. ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మిషన్లు వర్క్ అవ్వాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలి అంటే అది క్యారేజ్ ఇన్వర్స్ అంటాం. తర్వాత ఆ ప్రోడక్ట్ని వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా అది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవి కాక ఇంకా మనకి గోడౌన్ రెంట్ అని, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, గ్యాస్ ఛార్జెస్ అని, లైటింగ్ ఛార్జెస్ అని, ఇవన్నీ ఏ వచ్చినా కూడా అంటే ఈ ప్లేస్లో ఏ వచ్చినా కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి, ఇవి మంత్లీ అయ్యే ఖర్చులు. ప్రతి ఆఫీస్లో ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, ఒకవేళ కమిషన్ అంటే 10 మంది దగ్గర నా దగ్గర జాయిన్ చేపిస్తే నేను ఇంత కమిషన్ అని ఇస్తాను, అట్లా కావచ్చు. డిప్రిషియేషన్, ఏదైనా కంప్యూటర్ కానీ, ఫర్నిచర్ కానీ, తర్వాత ల్యాండ్ కానీ ఇలా కొన్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు యూజ్ చేసినారు, ఒరిజినల్ రేట్ ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. దాని మీద తరుగుదల తీస్తాం. ఇప్పుడు మీరు బంగారు కొని ఎట్లా మీరు తరుగుదల తీస్తారో అట్లా వాటి మీద తరుగుదల తీస్తారు, దాన్ని డిప్రిషియేషన్ అంటారు. ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఆఫీస్లో టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటాయి, బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి, జిరాక్స్ ఛార్జెస్ ఉంటాయి, టీ ఛార్జెస్ ఉంటాయి, ఓకేనా. తర్వాత ఇలా రకరకాలు ఉంటాయి, నెల నెల అయ్యే ఖర్చులు. వీటన్నిటిని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. అంటే ఈ పదాలు ఏ వచ్చినా కూడా మీరు తీసుకోవాల్సిన అండర్ గ్రూప్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడ వచ్చే పదాలు ఏ వచ్చినా కూడా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్కమ్స్ అండి, ఇన్కమ్స్ కూడా సేమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఏంటి? మీరు మీ పక్క ఇంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, 50,000 ఊరికినే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తారు. సో అది మీ బిజినెస్కి ఏమవుతుంది? రిసీవ్డ్. అంటే ఆ పక్కన పదాలు అనేది కంపల్సరీ రాయాలండి, అది రిసీవ్డా పెయిడ్ అనేది. అలా పక్కన జస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటని, పెయిడ్ అయినా రిసీవ్డ్ అయినా ఎలా అర్థమవుతుంది? సో అందుకోసం మీరు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. కమిషన్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇలా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డిస్కౌంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకేనా? ఆ పదాలు అనేది పక్కాగా రాయాలి సైడ్, ఓకేనా. తర్వాత కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ అంటే మనకి ఏదైనా కమిషన్ రూపంలో రావడం, ఎక్కువ సేల్ చేస్తే ఇంత కమిషన్ రావడం. రెంట్, ఎవరైనా వాళ్ళు మన ఓన్ రూమ్లో బాడీకి ఉన్నారు, వాళ్ళు రెంట్ ఇచ్చారు, అది మనకి రిసీవ్డ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ రావడం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్ అంటారు. సో ఆ డ్రాయింగ్ 1 month 2 months పెట్టుకొని ఎంతైతే అమౌంట్ తీసుకున్నావో దాని మీద ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వడం వల్ల బిజినెస్కి అది ఇన్కమ్ అవుతుంది. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, 1 lakh సరుకు కొన్నాం, 80,000 అతనికి ఇచ్చాం, 20,000 మనకు డిస్కౌంట్ ఇచ్చాడు, అది డిస్కౌంట్ రిసీవ్డ్ అని. సో ఇలాంటివన్నీ మనకి ఏమొస్తాయంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్ అంటే మన రీసెంట్గా విశాఖపట్నంలో ఒక పెద్ద ఫైర్ అయిపోయింది. అక్కడ ఏంటి, ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చారు. అలా ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. అంటే ఏదైనా ఫ్యాక్టరీలో ఏదైనా పెద్దగా జరిగినప్పుడు మనకి ఇలా కొంచెం నష్టపరిహారంలో కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ ఇస్తుంది, దాన్ని ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ అంటారు. తర్వాత బిజినెస్లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని 3 ఉంటాయి. క్యాష్ ఆర్ చెక్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్ అన్నాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక దుకాణానికి వెళ్ళారు, ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చారు, మీకు కావాల్సిన వస్తువు తెచ్చుకున్నారు, అది క్యాష్ ట్రాన్సాక్షన్ కిందకి వెళ్ళిపోతుంది. లేదు, వెళ్ళారు, వస్తువు తెచ్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు, 1 month తర్వాత 2 months తర్వాత ఇస్తానంటారు, అదేంటి? క్రెడిట్ ట్రాన్సాక్షన్. అతను మీ పేరు రాసుకుంటాడు అప్పుగా, సో పలానా వ్యక్తి నా దగ్గర ఇంత వస్తువు కొనుక్కొని వెళ్ళాడు అనేసి, సో దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, ఆల్రెడీ ఇక్కడ పర్చేజ్ చేసిండో, కొన్ని వస్తువులు డ్యామేజ్ కానీ సేల్ కాలేదు సరిగా, నువ్వేం చేస్తావు? పర్చేజ్ రిటర్న్ చేస్తావు. తర్వాత నువ్వు ఎవరికైనా కస్టమర్కి సేల్ చేసినావు, అతనికి కొన్ని డ్యామేజ్ కానీ అతని దగ్గర సరిగా సేల్ కాకపోవచ్చు, అతను మళ్ళీ నీకు ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఏదైనా ఒక వస్తువు పర్చేజ్ చేసినావు, దాని మీద డిప్రిషియేషన్ తీయాలనుకుంటున్నావు, దాన్ని డిప్రిషియేషన్ అంటారు. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అది డిప్రిషియేషన్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా, ఈ 3 ఏ వచ్చినా కూడా మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద తీసుకోవాలి. ఓకేనా?
సో అది. సో తర్వాత చూడండి, ఇది మెయిన్ అండి అకౌంట్స్ ప్రిపరేషన్. మనకి మార్కెట్లో ఇది చాలా మెయిన్ ఇది అవుతుంది అనమాట. ఇక్కడ సోర్స్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ చెప్పుకుంటాం. ఫస్ట్ ఏంటి, జర్నల్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేస్తాం, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ట్రేడింగ్ అకౌంట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఈ సైకిల్ మొత్తం మీదనే అకౌంట్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఓకే డన్. ఇప్పుడు మీకు కొంచెం వర్క్ చూడండి. ఇప్పుడు క్యాపిటల్ అండి, క్యాపిటల్ అనేది పర్సనలా, రియలా, నామినలా? ఎవరైనా చెప్పండి, ఎనీబడి చెప్పండి అమ్మా. రియల్ అకౌంట్ సార్. రియల్ ఎందుకు వస్తుందండి? అది క్యాష్ కాబట్టి. క్యాష్. క్యాష్. నేను అడిగేది క్యాష్ కాదండి, క్యాపిటల్. క్యాపిటల్ అంటే మనీనే కదా. క్యాపిటల్ అంటే పర్టికులర్ గా నేను చెప్తాను, అది ముందు నాకు ఆన్సర్ చెప్పండి. పర్సనల్ పర్సనల్ ఎందుకు వస్తుంది శేషు? ఎందుకు పర్సనల్ వస్తుంది చెప్పండి? అంటే మనం ఒక బ్యాంక్ దగ్గర తీసుకున్నా, లేకపోతే ఒక మనిషి మ్యాన్ ఒక పర్సన్ దగ్గర తీసుకున్నాం కాబట్టి తను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. క్యాపిటల్ అతను ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు క్యాపిటల్. సో వెరీ గుడ్. క్యాపిటల్ అంటే ఏంటంటే పర్టికులర్ గా ఒక మనిషి నేమ్ అది. ఓకేనా? ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, ఇది నా బిజినెస్. సో నేను కూడా నా యొక్క బిజినెస్ లో ఒక ఎంప్లాయీనే. ఇప్పుడు నా బిజినెస్ అనేది ఒంటరి. మీరు బిజినెస్ లో నిలబడి మాత్రమే ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. ఓకేనా? ఇప్పుడు నేనే నా బిజినెస్ కి 1 lakh డబ్బులు ఇచ్చాను అంటే బిజినెస్ కి ఏంటి, అది అప్పు కదా, నా పేరు రాసుకోవాలి కదా, లోకేష్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నానని. బట్ ఏంటంటే అకౌంట్స్ లో రూల్ పరంగా ఓనరే బిజినెస్ కి అప్పు ఇస్తే లోకేష్ అనే పేరు రాసుకోకుండా ఆ లోకేష్ అనే పేరు ప్లేస్ లో క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకే? సో తర్వాత బిజినెస్ కి ఓనరు డబ్బులు ఇచ్చాడు అప్పుగా, సో ఓనర్ కాబట్టి అతని పేరు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇప్పుడు ఓనరే ఇప్పుడు 50,000 ఇచ్చాడు కదా ఓనరు, ఆ 50,000 నుంచి ఓనరే తన పర్సనల్ యూజ్ కోసం ఒక 30,000 తీసుకున్నాడు అమౌంట్. దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో దానిని డ్రాయింగ్స్ అంటారు. అంటే అది ఓనర్ కి మాత్రమే ఆ యూనిక్ నేమ్స్. సో వేరే వాళ్ళు వచ్చి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళ పేరు అనేది రాసుకుంటుంది బిజినెస్. అది ఓనర్ కు మాత్రమే క్యాపిటల్ డ్రాయింగ్ అనేది యూనిక్ నేమ్స్, మిగతా వాళ్ళకి కాదు. ఓకేనా? ఇప్పుడు ఓనరే బిజినెస్ అప్పు ఇచ్చాడు కాబట్టి ఇతను పర్సనల్ అకౌంట్, లోకేష్ అనే ప్లేస్ లో క్యాపిటల్ రాసుకుంటాం. సో పక్కన ఏం లేదు అంటే ఆటోమేటిక్ గా మనం క్యాష్ అని ఊహించుకోవాలి. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి, అది లా. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అనేది పర్సనల్ అన్నారండి, బాగుంది. ఇప్పుడు క్యాష్ అనేది ఏమనుకుంటా అండి, పర్సనల్, రియలా, నామినలా? చెప్పండి, క్యాష్ అనేది పర్సనలా, రియలా, నామినలా? రియల్ వచ్చేస్తుంది. ఓకే, రియల్. ఓకే, పర్సనల్ రూల్ ఏంటండి? పర్సనల్ రూల్ డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. డన్. సో తర్వాత రియల్ రూల్ ఏంటండి? వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది, 2 డెబిట్లు అవ్వు 2 క్రెడిట్లు అవ్వు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు క్యాపిటల్ ఓనర్ అనేవాడు బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు. సో ఇక్కడ ఈ రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. ఇక్కడ ఈ రూల్ పరంగా ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి. చెప్పండి. చెప్పండి, ఇక్కడ ఈ రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? తప్పుపోయిన ప్రాబ్లం లేదండి, నేను చెప్తాను, డోంట్ వరీ. క్యాపిటల్ ఏమవుతుంది, డెబిటా క్రెడిట్? క్యాపిటల్ రిసీవ్ డెబిట్ అవుతుంది సార్. ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరే మీ బిజినెస్ కి
డబ్బులు ఇస్తున్నప్పుడు మీరు గివర్ అవుతారా, రిసీవర్ అవుతారా? చెప్పండి. ఇప్పుడు మీ పేరు శిల్ప అంటే శిల్ప అనే క్యాపిటల్. సో మీరు బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? గివర్ అవుతారు సార్, గివర్ అవుతారు. సో గివర్ అవుతారు. క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది, గివర్. సో మీరు ఇస్తున్నారు. ఓకే ఇస్తున్నారంటే ఓకే మీ బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్ గోస్ అవుటా? ఇక్కడ గోస్ అవుట్. గోస్ అవుట్ ఎందుకు అవుతుంది? ఇక్కడ మీరు ఇస్తున్నారంటే మీ బిజినెస్ లో కమ్స్ ఇన్ కదా. ఓకే ఓకే గోస్ అవుట్ ఎలా ఓకే వస్తుంది? రాంగ్ వస్తుంది. ఓకేనా? మీరు ఓకే ఒక పక్క ఓకే మీరు ఒక పక్క గుర్తు పెట్టుకుంటే చాలు, రెండో పక్క అవసరం లేదు. ఒక పక్క అది డెబిటా క్రెడిట్ అనేది గుర్తుంటే ఆటోమేటిక్ గా దానికి ఆపోజిట్ ఈ పక్క డెబిట్ కాదు, ఈ పక్క ఇది క్రెడిట్ అయింది, ఆటోమేటిక్ మీరు అసలు ఇంక వేరేది ఏం ఆలోచించకూడదు, ఇది డెబిట్ అయిపోతుంది. ఇది క్రెడిట్ అయిందంటే ఇది ఓకే డెబిట్ అవుతుంది. అదే ఒకవేళ ఇది డెబిట్ అయిందంటే ఆటోమేటిక్ ఇది క్రెడిట్ అవుతుంది. ఒక పక్క గుర్తు పెట్టుకోండి చాలు. ఓకే అంటే గుర్తు కాదు కానీ మీనింగ్ తెలుసుకొని అనలైజ్ చేసి చెప్పాలి. ఇప్పుడు మీరు గివర్, మీరు ఇస్తున్నారు బిజినెస్ కి, అంటే మీరు డబ్బులు ఇస్తున్నారు. నీ బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్, క్యాష్ అనేది నీ బిజినెస్ కమ్స్ ఇన్, అలా అర్థం చేసుకోవాలి. ఓకే ఓకేనా? ఇప్పుడు మీరు డబ్బులు ఓకే పెట్టారు, బాగుంది. డబ్బులు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నీ బిజినెస్ కావాల్సిన కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ పార్టీ దగ్గర నుంచి మార్కెట్ లో కొన్ని వస్తువులను పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ అనేది పర్సనల్, రియలా, నామినలా? చెప్పండి. నామినల్. చూడండి ఒకసారి మెటీరియల్ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను కదా, రాసింటారు కదా నోట్స్, అది చూడండి. పర్చేజ్ అనేది పర్సనల్ ఉందో, రియల్ ఉందో, నామినల్ ఉందో? సేల్స్ మీరు చూడండి. ఓకే రియల్ అకౌంట్ లో ఉంది సార్. సో పర్చేజ్ అనేది ఏమవుతుంది? రియల్. సో లోకేష్ ట్రేడర్స్ పేరు వచ్చింది, పేరు వచ్చిందంటే ఏం అకౌంట్ వస్తుంది? పర్సనల్ అకౌంట్. ఓకే అండి, పర్సనల్ వస్తుంది. సో ఇప్పుడు రియల్ రూల్ చెప్పండి. వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఇలా పలకాలి. తర్వాత పర్సనల్ చెప్పండి. పర్సనల్ చెప్పండి. డెబిట్ is like data, debit is the receiver and credit is the giver. సో ఇప్పుడు మీరు బిజినెస్ లో పాయింట్ ఆఫ్ లో నిలబడి మాత్రమే ఆలోచించండి. మీ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ వెళ్ళిపోతాయి. బిజినెస్ లో నిలబడి నా బిజినెస్ అంటే నా బాడీని నా బిజినెస్ అనుకోవాలి. ఓకే, ఇప్పుడు నా బిజినెస్ లోకేష్ ట్రేడర్స్ నుంచి కొన్ని వస్తువుల్ని పర్చేజ్ చేసింది. సో ఇక్కడ ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. పర్చేజెస్ అంటే మీ బిజినెస్ పర్చేజ్ చేసిందని అర్థం. ఎవరి దగ్గర? లోకేష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిందని అర్థం. అంటే లోకేష్ అనేవాడు ఏంటి, ఇస్తున్నాడా, ఇచ్చేవాడా, తీసుకునేవాడా? సో అతని రిసీవరా, గివరా? He is giver and we are receivers. సో ఇక్కడ మనకేంటి, పర్చేజ్ అంటే మన బిజినెస్ లోకి వస్తువులు కమ్స్ ఇన్. సో అక్కడ ఎవరు ఇస్తున్నాడు? లోకేష్ ఇస్తున్నాడు, అతని గివర్. సో అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? అప్పుకు జరిగింది ట్రాన్సాక్షన్. పర్టికులర్ గా క్యాష్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, అప్పుకు జరిగింది ట్రాన్సాక్షన్. అంటే పేరు వచ్చిందంటే అప్పుకు జరిగినట్టు లెక్కన. పక్కన క్యాష్ కానీ చెక్ కానీ మెన్షన్ చేయలేదు, జస్ట్ పేరు ఒకటే ఇచ్చాడు. అంటే మన బిజినెస్ లోకేష్ ట్రేడర్స్ నుంచి అప్పుకు కొనింది అంటే అతను ఇస్తున్నాడు, గివర్. నా బిజినెస్ లోకి వస్తువులు కమ్స్ ఇన్, అది లాజిక్. ఓకే, ఇప్పుడు పర్చేజ్ చేసాం, లోకేష్ నుంచి అప్పుకు పర్చేజ్ చేసాం, బాగుంది. మనం ఒక 10 days తర్వాతనో 1 week తర్వాతనో 2 weeks తర్వాతనో డబ్బులు పే చేయాలి. సో అప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను? క్యాష్ పేడ్ టు లోకేష్ ట్రేడర్స్. బిఫోర్ నేను పర్చేజ్ అప్పుకు పర్చేజ్ చేశాను, ఒక 1 week తర్వాత నేను డబ్బులు పే చేస్తున్నాను. అంటే నేను అంటే నా బిజినెస్ లోకేష్ కి డబ్బులు పే చేస్తుంది. ఇప్పుడు క్యాష్ అది పర్సనల్, రియలా, నామినలా? క్యాష్ రియల్ అకౌంట్. ఓకే, లోకేష్ ట్రేడర్స్ ఏమవుతుందండి? ఇది పర్సనల్ అకౌంట్ అయితే. ఓకే, రియల్ రూల్ ఏంటండి? రియల్ వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్.
పర్సనల్ రూల్ ఏంటండి? రిసీవర్ ఇస్ ద డెటర్ అండ్ గివర్ ఇస్ ద క్రెడిటర్. ఓకే, ఇప్పుడు మీ బిజినెస్ లోకేష్ కి డబ్బులు పే చేస్తుందంటే ఇక్కడున్న రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ ఏమవుతుంది, లోకేష్ ట్రేడర్స్ ఏమవుతుంది చెప్పండి. లోకేష్ ట్రేడర్స్ ఇస్ ద డెటర్ అవుతారు. వెరీ గుడ్. తర్వాత క్యాష్ అనేది క్యాష్ పేడ్ గివర్ అవుతుంది. ఇక్కడ గివర్ లేదండి, ఆ రూల్ పరంగా చెప్పాలి. ఆ రూల్ లో ఏముందో అదే చెప్పాలి. ఓకేనా? సో మీ బిజినెస్ నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్, సో బయటికి వెళ్తుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? లోకేష్ ట్రేడర్స్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. అలా చెప్పాలి, గివర్ అని చెప్పకూడదు. అక్కడ రూల్ ఏముందో ఆ రూల్ తగినట్టుగా డెబిటా క్రెడిటా చెప్పాలి మనం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే తర్వాత ఓకే, బిజినెస్ లో డబ్బులు పెట్టారు, పర్చేజ్ చేశారు, అమౌంట్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పర్చేజ్ చేసిన వస్తువు మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేస్తున్నారు. ఎవరికి? మీనా ట్రేడర్స్ సేల్ చేశారు. సేల్స్ అనేది పర్సనల్, రియల్, నామినలా? సేల్స్ రియల్ అకౌంట్. మీనా ట్రేడర్స్ రిమైనింగ్ వాళ్ళు చెప్పాలి, సైలెంట్ గా ఉన్నారు. అర్థమవుతుందనే కాలేదన్నా? పర్సనల్ అకౌంట్. సేసు రియల్ రూల్ చెప్పు. సేసు రియల్ రూల్ చెప్పు. హలో సేసు వినపడుతుందా? హలో ఓకే చెప్పమా, రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. ఓకే, తర్వాత పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? రిసీవర్ డెబిటర్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిటర్ ఇస్ ద గివర్. ఇప్పుడు మన బిజినెస్ మీనా ట్రేడర్స్ కి వస్తువుల్ని సేల్ చేస్తుంది. అంటే మన బిజినెస్ నుంచి వస్తువులు మీనాకి వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ ఉన్న రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఇక్కడ ఉన్న రూల్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షన్ మన బిజినెస్ నుంచి మీనా ట్రేడర్స్ కి వస్తువులు బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఈ సేల్స్ పక్కన ఉన్న రూల్ పరంగా ఇక్కడ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా చెప్పండి. సేల్ అంటే అర్థం ఏంటి? మీనా ట్రేడర్స్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. సేల్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటి? మన బిజినెస్ నుంచి వస్తువులు బయటికి వెళ్తున్నాయి, అంటే సేల్స్ బయటికి వెళ్తున్నాయి, క్రెడిట్ అవుతుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? మీనా ట్రేడర్స్ ఆమె రిసీవ్ చేసుకుంటా ఉంది. ఓకే, ఈడ కూడా అప్పుకు జరిగింది ట్రాన్సాక్షన్, క్యాష్కు జరగలేదు. ఓకేనా, పేరు వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఆమె మనకు డబ్బులు ఇస్తుంది మన బిజినెస్కి. అది ఇప్పుడు చూద్దాం. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మీనా ట్రేడర్స్ అంటే మీనా ట్రేడర్స్ నుండి నా బిజినెస్ డబ్బు రిసీవ్ చేసుకుంది. సో క్యాష్ అనేది ఏం అకౌంట్ అండి? రియల్ అకౌంట్. మీనా ట్రేడర్స్ ఏమవుతుందండి? పర్సనల్ అకౌంట్. ఓకే, రియల్ రూల్ ఏంటండి? వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. ఓకే, సో పర్సనల్ అకౌంట్ ఏంటండి? రిసీవర్ ఇస్ ద డెటర్ అండ్ గివర్ ఇస్ ద క్రెడిటర్. ఓకే, ఇక్కడ ఈ రూల్స్ పరంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఇక్కడ ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? Cash is the debtor and Meena traders is the like creditor. ఓకే వెరీ గుడ్. సో మీనా ట్రేడర్స్ ఆమె ఇస్తుంది బిజినెస్ కి, అంటే మన బిజినెస్ కి డబ్బు కమ్స్ ఇన్ అనమాట. ఓకేనా, మా రిమైనింగ్ వాళ్ళకి అర్థమవుతున్నాయా? సైలెంట్ గా ఉన్నారు, ఓన్లీ 1% మాత్రం ఆన్సర్ ఇస్తున్నారు. సేసు ఉన్నావా? చెప్పాలి, తప్పు పోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. కొంచెం ఇంటరాక్ట్ అవ్వండి. సునీల్ అండ్ శ్రావణి మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది.
కన్ఫ్యూజ్ ఏం లేదు, అడిగితే చెప్తాను నేను. ఓకేనా, డోంట్ వరీ. ప్రతిదీ కూడా మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ 3 బేసిక్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్ బేసిక్ క్లాసెస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్. ఓకే అండి, ఒక బిజినెస్ పెట్టిన తర్వాత కంపల్సరీగా మనకి 1 or 2 or 3 బ్యాంక్స్ లో అకౌంట్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సిండికేట్ బ్యాంక్ లో నాకు అకౌంట్ ఉంది అంటే బిజినెస్ కి అకౌంట్ ఉంది. సో బిజినెస్ నుంచి కొంత అమౌంట్ తీసుకుని వెళ్ళి సిండికేట్ బ్యాంక్ లో వేస్తున్నారు డబ్బులు మీరు. ఓకేనా, సో క్యాష్ డిపాజిటెడ్ ఇన్ సిండికేట్ బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్ అండి, పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్. ఓకే, సిండికేట్ బ్యాంక్ ఏమవుతుందండి, పర్సనల్ అకౌంట్. ఓకే, వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటండి, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటండి, డెటర్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిటర్ ఇస్ ద గివర్. ఇప్పుడు మీ బిజినెస్ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి సిండికేట్ బ్యాంక్ లో వేస్తున్నారు అంటే మీ బిజినెస్ నుంచి క్యాష్ అనేది ఈ రూల్ పరంగా గోస్ అవుట్ కమ్స్ ఇన్? గోస్ అవుట్. గోస్ అవుట్ అంటే ఇదేమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. అక్కడ బ్యాంక్ ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇస్తున్నారు కాబట్టి డబ్బులు, అతను రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా, సో అది. సో తర్వాత రెంట్, జస్ట్ రెంట్ పేడ్ అంటే ఆటోమేటిక్ గా పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. పక్కాగా గుర్తుపెట్టుకోండి, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఇప్పుడు రెంట్ అనేది పర్సనలా, రియలా, నామినలా? బిజినెస్ ఎక్స్పెన్స్ అంటే లైక్ చెప్పండి. నామినల్ అకౌంట్. ఓకే, వెరీ గుడ్. క్యాష్ అనేది పర్సనల్ అకౌంట్. ఓకే, నామినల్ రూల్ ఏంటండి, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్. పూర్తిగా చెప్పండి, పూర్తిగా చెప్పండి. డెటర్. అది పలకాలి, అది కావాల్సి నేను. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ బిఫోర్, దానికి ముందు డెబిట్. ఆ పదాలు పలకాలి. డెబిట్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్, ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. క్రెడిట్, యా. ఓకే, సో రియల్ రూల్ ఏంటండి, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. ఓకే, సో ఇప్పుడు మీరు మీ బిజినెస్ నెల రెంట్ పే చేయాలండి. అంటే రెంట్ అంటే బిజినెస్ కి ఎక్స్పెన్స్, ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఈ రెండిట్లో ఎక్కడ ఉంది, డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? రెంట్ అంటే రెంట్ డెబిట్ లో ఉంది. సో రెంట్ ఏమవుతుంది మనకి, డెబిట్ అవుతుంది. సో ఆ రెంట్ పే చేయడం వల్ల మన బిజినెస్ నుంచి క్యాష్ ఏమవుతుంది, గోస్ అవుట్ అవుతుంది. సో ఈ రెంట్ ప్లేస్ లో సాలరీస్ ఉన్నా, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నా, టెలిఫోన్ ఛార్జెస్ ఉన్నా, డిప్రిసియేషన్ ఉన్నా, తర్వాత బ్యాంక్ ఛార్జెస్ ఉన్నా, సర్వీస్ ఛార్జెస్ ఉన్నా, అన్నిటికీ ఇవే వస్తాయి. అన్నిటికీ డెబిట్ అవుతుంది. ఇప్పుడు శాలరీ ఉంది, సేమ్ శాలరీ కూడా డెబిట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎంప్లాయీస్కి నెల జీతం ఇవ్వాలి, అది డెబిటే కదా, ఎక్స్పెన్సే కదా బిజినెస్కి. సో అది. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్ అనేది పర్సనల్, రియల్, నామినల్ అండి? కమిషన్ రిసీవ్డ్ ఇస్ నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అవుతుంది. నామినల్ రూల్ ఏంటండి, డెబిట్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇప్పుడు బిజినెస్ కి కమిషన్ రిసీవ్డ్ అంటున్నారంటే ఈ రూల్ పరంగా డెబిటా, రిసీవ్డ్ అంటే బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అవుతుందా? కమిషన్ రిసీవ్డ్ ఇస్ ఇన్కమ్, నో క్రెడిట్ అవుతుంది. సో ఇదేమవుతుంది మనకి, నామినల్ పరంగా క్రెడిట్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ అంటే మన బిజినెస్ లోకి క్యాష్ అనేది కమ్స్ ఇన్. ఓకేనా, తర్వాత ఆ ప్లేస్ లో కమిషన్ రిసీవ్డ్ అన్నా, డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నా, రెంట్ రిసీవ్డ్ అన్నా, కమిషన్ రిసీవ్డ్ అన్నా, ఆ పదాలు ఏ వచ్చినా కూడా అన్ని మనకి ఏమవుతాయి, ఇన్కమ్స్ అవుతాయి, క్రెడిట్లు అవుతాయి. ఓకేనా, అంటే ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నా, కమిషన్ రిసీవ్డ్ అన్నా, తర్వాత రెంట్ రిసీవ్డ్ అన్నా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నా, ఏ వచ్చినా కూడా అన్ని క్రెడిట్లు అవుతాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ. ఇక్కడ చూస్తే ఇక్కడ క్యాష్ అని అండి, లోన్ అంటే క్యాష్ అని అర్థం, ఎల్ఐసి అంటే పర్సనల్ కిందకి వస్తుంది. అంటే మన బిజినెస్ వెళ్ళి వేరే కంపెనీ దగ్గర అప్పు తెచ్చుకుంది ఎల్ఐసి దగ్గర, అంటే వాళ్ళు మనకి గివర్ అవుతారు, ఇచ్చేవాళ్ళు. మన బిజినెస్ లోకి క్యాష్ అనేది కమ్స్ ఇన్ అండి. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఒక 4 ప్రాబ్లమ్స్ నేను స్క్రీన్ షాట్ తీసి మీకు పర్సనల్గా పంపిస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్కి ఇదే ప్యాటర్న్లోనే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఇదే ప్యాటర్న్లోనే మీరు ఆ 4 ప్రాబ్లమ్స్కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి రేపటి క్లాస్కి. ఆ 4 ప్రాబ్లమ్స్కి తర్వాత రేపటి క్లాస్కి గ్రూప్స్ లెట్ చేస్తూ నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను. ఆ స్క్రీన్ షాట్ రాసి ఒకసారి చదవండి.
టుమారో మీకు నేను మెటీరియల్స్ Okay. కొరియర్ చేస్తాను. వితిన్ మీకు డే ఆఫ్టర్ టుమారో కల్లా రీచ్ అవుతాయి. ఓకేనా? ఓకే సో ఓకే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? ఈరోజు శేషు, నో డౌట్స్. సో దీనికి సంబంధించి రిలేటెడ్ లింక్ మళ్ళీ ఒకసారి మీకు పంపిస్తాను. అది అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా? ఈ చార్ట్ వరకు, ఈ అకౌంట్స్ వరకు లింక్ Okay. పంపిస్తాను. ఆ లింక్ మీరు ఒకసారి చూసుకోండి ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకుంటే. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ డే కదా, కొంచెం కన్ఫ్యూజ్ గా ఓకే ఉంటుంది. సార్. మనకు పోను బాగా నీట్ గా అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందండి కానీ ఏం ఫస్ట్ డే కదా అలా అనిపిస్తుంది. రిమైనింగ్ వెళ్ళంగా చాలా సింపుల్ గా ఉంటుంది. డోంట్ వరీ. ఓకేనా? ఓకే 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 అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సో నేను లింక్ పంపిస్తాను, Thank you. ఒకసారి కూడా చూసుకోండి. ఓకేనా? రేపటి క్లాస్ Okay, sir. నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను, అవి కూడా రాసి చదవండి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఇదే ప్యాటర్న్ ఇక్కడ ఉంది కదా, రియల్ నా పర్సనల్ ని ఇదే ప్యాటర్న్ లోనే చేయండి. ఇలా ఆ 5 ప్రాబ్లమ్స్ చేస్తేనే ఇవి మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి. మీకు అదే బరువు అయిపోయి 2 చేస్తేనే ఇంకా చాలా నాకు అర్థమైపోయినా అనుకోవద్దండి, దయచేసి చెప్తున్నాను. ఇలా చేస్తేనే ఓకే మనకి ఫిక్స్ అయిపోతాయి మైండ్ లో. మనకి కాలేజీలో ఎలా చెప్పింటారంటే పర్చేజ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అలా చెప్పింటారు. అలా చేస్తే ఏంటంటే బట్టి కొట్టి నేర్చుకుని ఉంటారు. ఇలా నేర్చుకున్నారు అనుకోండి, ఇది రియల్ ఎందుకు అయింది, ఆ రియల్ రూల్ ఇది ఎందుకు అవుతుంది, ఎందుకు ఇది డెబిట్ అవుతుంది, ఎందుకు క్రెడిట్ అవుతుంది, ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది. ఇలా చేస్తే ఇలా పర్చేజ్ అకౌంట్ టు రాజు అకౌంట్ అని, తర్వాత సేల్స్ అకౌంట్, తర్వాత రమేష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని అలా వేసారనుకోండి, దాని వెనక ఇంత ప్రొసీజర్ ఉండేది తెలియదు మనుషులకి. ఇలా ఉంటే లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటాయి, బట్టి కొట్టినట్టుగా ఉండదు ఇలా నేర్చుకుంటే కదా. ఓకేనా? అది మనకు కావాల్సింది. ఓకే గైస్, ఓకే మరి. ఓకే సార్. ఓకే, గుడ్ నైట్. ఓకే.